పేదరికాన్ని దేవుడిచ్చిన వరం అయితే, మధ్యతరగతి జీవితం దేవుడిచ్చిన వరం అయితే, ఆరోగ్యము, ఆయుస్సు, కంటి నిండా నిద్ర, సంపాదించిన రూపాయలు తృప్తి, దీనంతటినీ దేవుడు ఏమన్నా చెప్పనా బ్లెస్సింగ్స్. రోజు ఎక్సర్సైజ్ చేసి పరిగెట్టి అది చేసి అందరూ కరోనాలు వచ్చినాయి. ఆ డ్యూటీయే కరోనా డ్యూటీ. అత్తే బాగున్నాయని మాస్క్ పెట్టుకోకుండా తిరిగానండి. సెలవులు వస్తాయని నా పక్కన ఉన్న ఖైదీలకు వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి, అందరికి వచ్చినాయి. వస్తే బాగుండి అనుకున్నాను, రాదే. దేవుడు మనతో ఉంటే నీ గుడారంలోనికి ఏ తెగులు, నీ పిండి పుసిక తొట్టె తరగదు, నీ బుడ్డులో నూనె తరగదు, నీ ఆశీర్వాదకరమైన వచ్చిన ఎవరు దూరం చేయలేరు. ఎప్పుడు ప్రభు అంటే నా ఆజ్ఞను పాటించి జెన్యూన్గా ఉండడానికి ట్రై చేయి. బ్లెస్ చేస్తాను. ఆ బ్లెస్సింగ్స్ ఎవరికి ఇచ్చారు చెప్పిన దేవుడు మత్తయ్యకి ఇచ్చారు. అందుకే మత్తయ్య పేరు సార్థకత అవ్వాలంటే, మత్తయ్య పేరు తన జీవితం అలా సరిపోవాలంటే, మత్తయ్య నిజంగానే ది గిఫ్ట్ ఆఫ్ జెహోవా, ఈయన దేవుని బహుమానం అవ్వాలని దేవుడు అనుకున్నాడు. కనుకే నిజంగానే సంఘానికి మత్తయ్య ఏమైపోయాడు చెప్పండి, దేవుని బహుమానం అయిపోయాడు.